పుస్తకాలతో పాటు దినపత్రికలు చదవడంతో పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగపడతాయని ఈనాడు ఈటీవీ ప్రతిభా పాఠవ పోటీల నిర్వాహకులు అన్నారు. మహబూబ్ నగర్లోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రతిభా పాఠవ పోటీలు నిర్వహించారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీయడంతో పాటు వారిని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే వరంగల్ జిల్లా నర్సంపేటలోని అటానమస్ డిగ్రీ కళాశాలలో ప్రతిభా పాఠవ పోటీల కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. డివిజన్ స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఇందులో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులు అందించారు. నేను ఈ ప్రోగ్రాంలో లాస్ట్ ఇయర్ మరియు ఇప్పుడు కూడా పాల్గొన్నాను. లాస్ట్ ఇయర్ ఏమో ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, ఇప్పుడు ఎలక్యూషన్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన. అయితే ఈ క్విజ్, ఎస్సే రైటింగ్, ఎలక్యూషన్, డ్రాయింగ్ ఈ 4 కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. ఈ 4 కాంపిటీషన్స్లో మాకు ఎంతో బాగా అనిపించింది. ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క దానికి పెట్టడం జరిగింది. ఆ టాపిక్స్ కూడా మాకు ఎంతో బాగా నచ్చాయి. నేను ఈ మండల్ లెవెల్లో 2 లెవెల్స్కి సెలెక్ట్ అయ్యాను. ఒకటి ఎస్సే రైటింగ్ అండ్ ఇంకొకటి డ్రాయింగ్. కార్యశూర్యునికి ఎన్ని ఇక్కట్లు కలిగినా అతని విజయం సడలదు కాక సడలదు. అలాగే నేను కూడా నా హోప్ని ఎప్పుడు వదులుకోను. ఒక గమ్యాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు నాకు ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇది వినవడం దిస్ సెకండరీ, బట్ మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తూనే ఉంటాను. నాకు వచ్చే వరకు ట్రై చేస్తూనే ఉంటాను.